నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమలలో ఏదైనా జరగరానిది జరగాలని, సో జరిగితే దాన్ని ఎత్తుకెళ్ళి టీటీడీ బోర్డు మీద కానీ లేదా చైర్మన్ మీద కానీ తోసేయాలి, ఆ పాలక మండలి మీద తోసేయాలి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద తోసేయాలి, సో భద్రతా వైఫల్యం అని చెప్పేయాలి అని గత జనవరిలో కూడా అదే జరిగింది. సో తొక్కిసలాట జరిగి 6 మంది చనిపోతే ఆ మొత్తం వ్యవహారాన్ని అసలు ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారు కాసుకోని కూర్చొని ఉంటారు. ఏమైనా జరుగుతుందా అని జరుగుతుందా అని కాదు, జరగాలని ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు. సో నిన్నటికి నిన్న సో క్రిస్మస్ హాలిడేస్ వచ్చాయి, అదేవిధంగా ఇయర్ ఎండింగు జనవరి 1. సో ప్రతి భక్తుడికి జనవరి 1వ తారీఖు శ్రీవారిని దర్శించుకోవాలనే ఆశ, కోరిక ఉండనే ఉంటుంది. కాబట్టి భక్తులు పోటెత్తుతూ ఉన్నారు. భక్తులు పోటెత్తుతూ ఉంటే అక్కడ తొక్కిసలాట జస్ట్ మిస్ అయింది, నిన్నైతే కనుక మిస్ అయింది. సో దానికి సంబంధించి ఈ టీటీడీ ఈవో ఉన్నారు కదా, అనిల్ కుమార్ సింఘాల్ గారు ఒక ప్రకటన అయితే చేశారు. 10 రోజులు పవిత్రమే, మీరు దయచేసి ఎవరో సిద్ధాంతి చెప్పాడనో లేకపోతే వేదాంతి చెప్పాడనో లేదా ఏదో యూట్యూబ్ ఛానల్లో వచ్చిందని చెప్పి సో పర్టికులర్ రోజు పర్టికులర్ టైంలో పర్టికులర్ సెకండ్లో మీరు స్వామివారిని దర్శించుకుంటే మీరు అంబానీ అయిపోతారని, లేకపోతే మీకు అదృష్టం వస్తుందనో లేదా ఇంకేదైనా మంచి జరుగుతుందనో చెప్పింటే దయచేసి నమ్మద్దండి. ఆ 10 రోజులు పవిత్రమే. సో 30వ తారీఖు నుంచి, అంటే డిసెంబర్ 30వ తారీఖు నుంచి జనవరి 8వ తారీఖు వరకు వైకుంఠ ద్వారాలు తెరిసే ఉంటాయి. మొత్తము 182 గంటలు, అంటే ఈ మొత్తం కాలంలో 182 గంటలు దర్శనానికి అవకాశం ఉంటే అందులో 90% వరకు సాధారణ భక్తులకే ఇచ్చారు ఈసారి. సో 10 గంటలు మాత్రమే వాళ్ళు ఉంటారు కదా, విఐపీలు, రాజకీయ నాయకులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాబట్టి దయచేసి మీరు కంగారు పడి తొక్కిసలాటకు పాల్పడి మీరు అవాంఛనీయ సంఘటనలు జరిగేలాగా మీరు ప్రభావితం కావద్దండి అని అయితే చెప్పుకొని వచ్చారు. 10 రోజులు పవిత్రమే, ఏ రోజు దర్శించుకున్నా అదే ఫలితం. వైకుంఠ ద్వార దర్శనాలకు ఆందోళన వద్దు. ఈ నెల 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే పవిత్రమైన రోజులు. ఈ 10 రోజుల్లో ఏ రోజు స్వామిని దర్శించుకున్నా అదే ఫలితం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు. సో పండితులే చెప్తా ఉన్నారు. సో కొంతమంది యూట్యూబ్ పండితులు అయితే కనుక మీరు 1వ తారీఖు 12 గంటలకో లేకపోతే డిసెంబర్ 31వ తారీఖు రాత్రి 12 గంటలకు అని చెప్పి ఆ టైంలో మీరు వెళ్ళండి, ఆ టైంలో మీరు వెళ్ళి దర్శించుకోండి అని చెప్పి సో మనము కాశీబొగ్గలో చూసాం. వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి అక్కడ కూడా దాదాపు 9 మంది చనిపోయారు. సో ఇలాంటి వదంతులు నమ్మద్దండి. శ్రీవారు యాడికి పోరు, శతాబ్దాలుగా అక్కడే ఉన్నారు, కొలువై ఉన్నారు, అక్కడే ఉంటారు కూడాను. ఈ ఏకాదశులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ప్రాణం పోతే మాత్రం తిరిగి రాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు ఒక కుటుంబం ఉంటుంది, మీ ఇంట్లో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. భక్తి ఉండాలి, తప్పు లేదు. భక్తితో పాటు క్రమశిక్షణ ఉండాలి, స్వీయ నియంత్రణ కూడా ఉండాలి. ఎంతమంది పోలీసులు మోహరించి భద్రతా సౌకర్యాలను కల్పించినా కూడాను భక్తులు కనుక వాళ్లకు సహకరించకపోతే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలను ఎదుర్కోవడం కష్టము. కాబట్టి దయచేసి విజ్ఞతతో ఆలోచించండి. ఇక్కడ చూడండి, భక్తులు ఆందోళన పడకుండా ప్రశాంతంగా వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోవాలి అని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సూచించారు. వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో శుక్రవారం ఆయన ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడారు. 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనాల్లో 90% సమయాన్ని సామాన్య భక్తులకే కేటాయించాము, కేవలం 10% మాత్రమే విఐపీలకు కేటాయించడం జరిగింది. 14 రకాల అన్న ప్రసాదాలు, ఇక్కడ చూడండి 2400 మంది పోలీసులు, 1100 మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎంత మందితో భద్రతా ఏర్పాట్లు చేసినా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే అది భక్తుల చేతుల్లోనే ఉంది. సో ఒకవైపు దీన్ని రాజకీయం చేయాలని, ఇక్కడ జరగరానిది జరగాలని, అది ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగాలని చెప్పి కొంతమంది ఒక బ్యాచ్ కాసు కూర్చొని ఉన్నారు. వాళ్లకు పేపర్ కూడా ఉంది, ఇంక వేస్తూనే ఉంటారు. సో ఆ పేపర్ చూడకుండా ఉండండి కొన్ని రోజులు. సో దయచేసి ఆందోళన చెందకండి. సో 30వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు, అంటే దాదాపుగా 182 గంటలు ఆ వైకుంఠ ద్వారాలు తెరిసే ఉంటాయి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఈసారి కాకపోతే నెక్స్ట్ సారి వెళ్ళండే, కానీ ఇలాంటి వెళ్ళి తొక్కిసలాట జరిగి ఏదైనా జరగరానిది జరిగితే కుటుంబ సభ్యులు బాధపడతారు. కాబట్టి దయచేసి టీటీడీకి సిబ్బందికి కానీ విజిలెన్స్ అధికారులకు కానీ అదేవిధంగా పోలీసు భద్రత కల్పిస్తున్నటువంటి పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సహకరించి సో టీటీడీ ప్రతిష్టను దిగజార్చకుండా ఉండండి. సో భక్తి శ్రద్ధలతో శ్రీవారిని దర్శించుకోండి. నూతన సంవత్సరం వచ్చింది, క్రిస్మస్ హాలిడేస్ వచ్చిందని చెప్పి మరీ ఎక్కువైపోయింది క్రౌడ్ అక్కడ. సో దయచేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొంచెము క్రమశిక్షణతో ఉండండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.